హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ కోసం మంచి పవర్ బ్యాంక్ కావాలని వెతుకుతూ ఉంటారు కదా. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్టఫ్ కూల్ నుంచి 2 కొత్త మోడల్ పవర్ బ్యాంక్స్ లాంచ్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు, 2 కూడా నాకు రివ్యూకి వచ్చినాయి. ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ఫీచర్స్, ఇంకా దీని కెపాసిటీ అవన్నీ డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఏం చూస్తారు, మోస్ట్లీ కాంపాక్ట్ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, ఈజీ టు క్యారీ చేసుకోవడానికి బాగుండాలి, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే బెటర్ అని చూస్తారు. అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్, కాస్ట్ అది తక్కువ ఉండాలని చూస్తారు. ఇంకా చిన్నగా ఉంటే, ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ అని చూస్తారు కదా. అయితే వాళ్ళు 2 మోడల్స్ లాంచ్ చేశారు. ఒకటి 10,000 mAhది, ఇదేంటంటే ఇందులో సామ్సంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకోటి వచ్చేసి 5,000 mAhది, ఇది ఐఫోన్కి ఛార్జ్ చేయడానికి. ఇది 30 minutesలో సగం వరకు ఐఫోన్ని 50% వరకు ఛార్జ్ చేస్తుందని చెప్పారు వాళ్ళు. చూద్దాం మనం ఈరోజు టెస్ట్ చేసి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది చాలా కాంపాక్ట్ సైజ్ ఉంది. అంటే ఐఫోన్కి డైరెక్ట్ ప్లగ్ చేసి, అంటే ఈవెన్ కేబుల్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ప్లగ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనిపించినాయి. రెండిటి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదివరకు స్టఫ్ కూల్వి చాలా ఐటమ్స్ నేను యూజ్ చేశాను. వీళ్ళది ఒకటి గ్యాలియం నైట్రైడ్ ఛార్జర్ అని వస్తుంది. అది ఇప్పటికీ కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అందులో. ఇక్కడ చూడొచ్చు బాక్స్ పైన స్టఫ్ కూల్ పవర్ బ్యాంక్ మెగా మోడల్ 30 watts ఫాస్ట్ ఛార్జ్, కాంపాక్ట్ సైజు, పిక్చర్ కూడా ఉంది బాక్స్ పైన. పీడీ ఛార్జెస్ ఐఫోన్స్ 50% ఇన్ 30 minutes. సామ్సంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా మ్యాక్బుక్ ఎయిర్కి సపోర్ట్. 10,000 mAh అంటే రెగ్యులర్ సైజే, అందరు ఎక్కువ ఇదే ఇష్టపడతారు. 10,000 mAhది 6 months వారంటీ తోటి వస్తుంది. ఇంకా 10,000 mAh 37 Wh బ్యాటరీ ఉంది. అందులో టైప్ సి ఇన్పుట్, యూఎస్బి టైప్ ఏ, అంటే టైప్ సి ఇన్ అవుట్. యూఎస్బి టైప్ ఏలో 18 watt, టైప్ సిలో పీడీ 30 watts అవుట్పుట్ ఉంటుంది. మీరు అందులోంచి ఛార్జ్ చేయడానికి కేబుల్ కూడా ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ మీకు ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో ఒకసారి చూపించేస్తాను. నీట్గా అది ట్రేలో పెట్టేసి వచ్చింది. కాంపాక్ట్ ఉంది సైజు, వెయిట్ కూడా అరౌండ్ 180 grams అట్లా ఉండేసి కంఫర్టబుల్ ఉంది. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చదివేసుకోండి. ఇంకా అది వారంటీ గురించి, దాని గురించి కావచ్చు. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్, ఇవాళ రేపు అన్ని ప్రోడక్ట్స్ అట్లనే అయిపోయినాయి. వారంటీకి మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఇంకా ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ చూడొచ్చు. ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉన్నట్టుంది. చూద్దాం టైప్ ఏ నుంచి కూడా పెట్టేసి ఎట్లా పనిచేస్తుందో. చాలా కాంపాక్ట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది, రౌండెడ్ షేప్ ఉండేసి ఇటు సైడ్ యూఎస్బి టైప్ ఏ పోర్ట్ చూడొచ్చు. ఇంకా స్టఫ్ కూల్ బ్రాండింగ్ ఉండేసి 30 watts ఫాస్ట్ ఛార్జ్ అని బటన్ ఉంది. ఇక్కడ డిస్ప్లే ఉంది, అందులో మీకు పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంకా ఛార్జింగ్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఆ డిస్ప్లేలో చూపిస్తుంది. టైప్ సి ఇన్ అవుట్ ఉంది, 30 watts. మీకు ఇక్కడ దాని డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్ రాసున్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ వచ్చింది కదా, అది కూడా చూద్దాం. ఇదైతే బాగుంది. నా దగ్గర ఆల్రెడీ వీళ్ళది ఇంకోటి ఉండింది, ప్రీవియస్లీ 2 years నుంచి వాడుతున్నా, అట్లనే ఉంది సేమ్ అది. ఇది స్నాప్ మోడల్. ఇది స్పెషల్లీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్, 20 watt ఫాస్ట్ ఛార్జింగ్, కంపాటబుల్ విత్ ఐఫోన్. ఇది ఐఫోన్ యూజర్స్ కోసము. ఇది కూడా అంతే, 50% 30 minutesలో ఛార్జ్ చేస్తుంది. కానీ 5,000 mAh అంటే సగం కెపాసిటీది. డైరెక్ట్ ఐఫోన్కి కింద పెట్టి మీరు ఛార్జ్ చేయొచ్చు. 6 months వారంటీ. 18.5 Wh లిథియం బ్యాటరీ తోటి వస్తుంది. టైప్ సి 18 watt మీకు అవుట్పుట్. దాని లైటింగ్ దానిపైన 20 watts అవుట్పుట్ ఉంది. BIS అప్రూవ్డ్. ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఓవర్ వోల్టేజ్, అండర్ వోల్టేజ్, ఇంకా మీకు షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, అవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు, ఒకటి టైప్ సి టు టైప్ సి కేబుల్, దాన్ని ఛార్జ్ చేయడానికి. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇంకా ఇది చాలా చిన్నగా ఉంది, ఇది కూడా ట్రేలో పెట్టేసి వచ్చింది. కానీ ఇది డైరెక్ట్ ప్లగిన్ టైప్ పవర్ బ్యాంక్, అంటే మీకు దానికి కేబుల్ కూడా పెట్టే అవసరం లేదు. సూపర్ కాంపాక్ట్ ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 90 grams అట్లా వెయిట్ ఉంది. ఇది పైన దీని పిన్ చూడొచ్చు, లైట్నింగ్ పిన్. డైరెక్ట్ మీరు ఐఫోన్కి పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. స్టఫ్ కూల్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ బటన్ ఉంది, అంటే స్టేటస్ అది చెక్ చేసుకోవడానికి. ఇక్కడ పైన ఎల్ఈడీస్ ఉన్నాయి. మీరు ఛార్జింగ్ ఎల్ఈడీ ఒకటి, ఇంకా 4 లెవెల్స్ చూపించేది 4 LEDs సపరేట్ ఉన్నాయి. స్టఫ్ కూల్ బ్రాండింగ్ ఉండేసి స్లిప్ అవ్వకుండా మీకు మొత్తం టెక్స్చర్డ్ గ్రిప్ ఉంది. అవతల సైడ్ టైప్ సి పోర్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఫోన్కి అట్లా పెట్టి కొద్దిసేపు యూస్ చేసి అది నాకు ఎట్లా అనిపించింది, ఇంకా దాని కంప్లీట్, అంటే దాని బిల్ట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ఇంకా దాని ప్రైస్ వర్సెస్ అది కొనొచ్చా లేదా, అవన్నీ ఒక కొన్ని గంటలు అట్లా యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో క్లిప్లో కంటిన్యూ చేస్తాను. చూసారు కదా 2 మోడల్స్. నాకు ఇది చాలా నచ్చింది, ఐఫోన్ది స్నాప్ అనే మోడల్. ఇది 5,000 mAhది, 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది వెయిట్ కూడా కాంపాక్ట్ ఉంది, 90 grams వెయిట్ ఉండేసి. డిజైన్ కూడా స్లీక్ ఉంది. దీని పేరు స్నాప్, అంటే ఇట్లా మీరు స్నాప్ చేయొచ్చనే ఆ పేరు, మోడల్ అదే పెట్టినట్టున్నారు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 20 watt వరకు ఉంది. అంటే మీకు అలా 1/2 hour అన్నారు, కానీ 5 minutes అట్లా ఎక్కువనే తీసుకుంది 50% ఛార్జ్ అవ్వడానికి. నేను 13 Proకి పెట్టి ఛార్జ్ చేశాను. బాగుంది. ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టి కూడా మీరు
యూస్ చేయొచ్చు కూడా, అంటే కాల్స్ ఏమైనా ఇంటర్నెట్ బ్రౌజింగ్కి డైరెక్ట్ ఇది పెట్టి యూస్ చేయొచ్చు. ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ కూడా బాగుంది ఇక్కడ. ఇంకా ఇది కూడా ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఓవరాల్ నాకు ఆ 2 మోడల్స్లో ఇది చాలా, ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. మొబైల్కి ఇట్లా ఉంటే ఏంటంటే మనకి ఇంకోటి కేబుల్ పెట్టే పని లేకుండా సింపుల్గా డిజైన్ అది బాగానే ఉంది. ఇంకా ఇది వచ్చేసి మెగా అనే మోడల్, ఇది 10,000 mAhది, డబుల్ దానికంటే దీని కెపాసిటీ. అంటే అది మీకు 5,000, ఇది 10,000. అయితే దీంట్లో నేను ఫస్ట్ ఈ టైప్ ఏ పోర్ట్కి పెట్టి ఛార్జింగ్ పెడితే ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగ్ చూపించింది. అప్పుడు నేను వాళ్ళే ఇచ్చిన కేబుల్ ఉంది కదా టైప్ సి టు టైప్ సి, ఇది పెడితే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ చూపించింది. ఇది 30 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. అయితే మన అడాప్టర్ 25 wattది శాంసంగ్ది పెడితే ఎట్లా ఏ లెవెల్లో ఛార్జ్ అవుతుందో సేమ్ లెవెల్లో ఛార్జ్ అవుతుంది. ఇంకా మీరు మ్యాక్బుక్స్కి అన్నిటికీ యూస్ చేయొచ్చు. అది ఎయిర్పాడ్స్కి కూడా యూస్ చేయొచ్చు. మీరు నాట్ ఓన్లీ ఐఫోన్, ఎయిర్పాడ్స్కి కూడా యూస్ చేయొచ్చు. దీని డిస్ప్లే బాగుంది. ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు. అందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇండికేషన్ కూడా ఉంది. డిస్ప్లే ఉంటే ఏంటంటే మనకు పవర్ బ్యాంక్లో ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది ఎగ్జాక్ట్ తెలుస్తుంది, జ్యూస్ ఎంత ఉంది ఇందులో అనేది. అయితే 2 కూడా కాంపాక్ట్ ఉండేసి ఇది మీకు 182 grams అట్లా ఉంది, అది 90 grams సగం. అంటే కెపాసిటీ కూడా ఇది 10,000 ఉంది, అది 5,000 mAh. 2 బాగానే ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ, నేను స్టఫ్ కూలీ లాస్ట్ 2.5 years నుంచి వేరే పవర్ బ్యాంక్స్ యూస్ చేస్తున్నాను, ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ నడుస్తున్నాయి. వీళ్ళది బిల్ట్ క్వాలిటీ ఇంకా డ్యూరబిలిటీ కానివ్వండి, ఛార్జింగ్ ఇది 500 times మీరు యూస్ చేయొచ్చు. అంటే ఛార్జ్ రీఛార్జ్ సైకిల్స్, ఛార్జ్ డిశ్చార్జ్వి 500 సార్లు. ఏదైనా ఇవాళ రేపు లిథియం బ్యాటరీస్ అంతే 500 సైకిల్స్ ఉంటున్నాయి. అయితే ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే కాస్ట్ ఇంకొంచెం తక్కువ ఉండాల్సింది. ఇది మెగా వచ్చేసి మీకు 2,400 ఉంది, అది స్నాప్ వచ్చేసి 2,200 ఉంది. ఇంకొంచెం అది స్నాప్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే దాని కెపాసిటీ 5,000 mAh కదా. కాకపోతే డిజైన్ ఫీచర్స్ అవి బాగున్నాయి. ప్రైజెస్ ఇంకొంచెం తక్కువ ఉంటే సూపర్ ఉండేది. కానీ క్వాలిటీ వైజ్, ఫీచర్స్ వైజ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా మీకు అది స్నాప్ చేసే సిస్టమ్, అంటే కింద పెట్టి ఐఫోన్కి పెట్టే సిస్టమ్, అది అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది 2 పవర్ బ్యాంక్స్లో మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ కంపల్సరీ నొక్కేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి రేపు మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.